హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఎప్పుడు సక్సెస్ అవుతామండి. అవునా కదా? ఏమంటారు? నిజమే కదా? సరే, దానికన్నా ముందుగా మన యూట్యూబ్ ఛానల్లో నా వీడియో నచ్చి ఒక వ్యూవర్ అడిగిన క్వశ్చన్కి నేనిచ్చే ఈ ఆన్సర్ ఒకసారి గమనించండి. మేడం గారి పేరు ఆవుల పద్మావతి గారు. ఎంత చక్కగా తన డౌట్ అడిగారు. నేను ఆ డౌట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చూడండి. అవునండి, తను అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? బొద్దుగా ఉండి మంచి హైట్ ఉన్న వాళ్ళు ఎలా మెజర్మెంట్స్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అని అడిగారు. ఈ మేడం గారు శారీ ఎవరైతే ఇచ్చారో ఆ మేడం గారి నడుము చూశారు కదా, 60 ఉందండి. అంటే 60 అంగుళాలు నడుము దగ్గర ఒకటి నుంచి కొలుసుకొని 60 దగ్గర ఎండ్ అవ్వగానే పిన్నేసి పెట్టేశాను. అంటే నడుము దగ్గర పిన్నేసి పెట్టేశాను. ఇప్పుడు షోల్డర్ హైట్ కూడా 5'6", 5'7", ఆ హైట్కి కూడా 42 పెట్టేసుకోవచ్చండి. అలానే మిడిల్ పిన్నిస్. ఈ మిడిల్ పిన్నిస్ పెట్టడానికి ఈరోజైతే స్కిప్ చేశానండి, కుదరలేదు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, చూడండి. నడుము దగ్గర పిన్నీసు, మిడిల్‌లో పిన్నీసు, షోల్డర్ దగ్గర పిన్నీసులు. అలానే కుచ్చిళ్ళు నేనెలా పెట్టాను అన్నవి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకటే పద్ధతిలో ప్రతిరోజు చూయించాననుకోండి మీకు కూడా బోర్ కొడుతది. ఒక్కసారి ప్లేలిస్ట్‌లో చూడండి. ఎన్ని వీడియోస్ ఉన్నాయో. శారీ ప్రీ ప్లేటింగ్ అన్నది ప్లేలిస్ట్‌లో కనుక కొట్టారనుకోండి మీకు కావాల్సినన్ని వీడియోస్, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి అన్నట్టు చెప్పానండి. అలానే ఇప్పుడొచ్చేసి కుచ్చిళ్ళకి మొత్తం పైనుంచి కింద దాకా ఎన్ని పిన్నీసులు పెట్టాను. మొత్తం 5 పిన్నీసులైతే నేను సరి చేసుకుంటే పెట్టేశానండి. మీ ఇష్టమండి. 4 పెట్టుకుంటారా, 5 పెట్టుకుంటారా, అసలు 3 పెట్టుకుంటారు, మీ ఇష్టం. అలానే ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ ఎలా పెట్టాను, ఎన్ని పెట్టాలి అని ఆ వ్యూవర్ మన ఆవుల పద్మావతి గారు అడిగారు. ఏమని అడిగారు? 5'7" ఉన్నారు. అంటే బొద్దుగా ఉన్నాము. వాళ్ళు బొద్దుగా ఉంటే ఎలా పెట్టాలి అని అడిగారు. నడుము కొలత ప్రకారం కుచ్చిళ్ళకి పిన్నిసులు పెట్టాను, ఐరన్ చేశాను. ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్‌కి 8 ప్లీట్స్ పెట్టానండి. అదే వడ్రాణం గనక పెట్టుకుంటే 10 ప్లీట్స్. ఇంకొక చిన్న డౌట్ అండి మీకు చెప్తాను. మీరు కట్టుకునేటట్లయితే 8 సరిపోతుందండి. వడ్రాణం పెట్టుకునేటట్లయితే 10 ప్లీట్స్ పెట్టుకోవచ్చు. అదే మేము కట్టేటట్టయితే బొద్దుగా ఉన్నా సరే 12 ప్లీట్స్ పెట్టేస్తామండి. మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా? అలానే ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు స్టార్టింగ్ మన కష్టాన్ని మనం నమ్ముకుంటే మనం ఎప్పుడూ సక్సెస్ అవుతాము అనని. ఇక్కడేనండి నేను ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేస్తున్న టైంలో బంధువులొచ్చారు. అప్పటిదాకా బద్దకించి ట్రైపాడ్‌కి పెడదామా అనుకుంటూ చిన్నగా వీడియో తీసుకుంటూ, ఒక చేత్తో వీడియో తీస్తూ, ఇంకో చేత్తో ఐరన్ చేస్తూ ఇలా చేశాను కదా! ప్లీట్స్ పెట్టుకున్నాను కదా! బంధువులు రావటం, హమ్మయ్య! ట్రైపాడ్‌కి పెట్టే పని లేదులే, తను తీస్తది వీడియో అని చెప్పి అలా తనకిచ్చేశాను. గమనించారా? షోల్డర్ ప్లీట్స్ కాడ్నించి ఆ నడుము దాకా చిన్నగా జరుపుకుంటూ ఐరన్ చేసేసానండి. ఇప్పటి వరకు మీకు వీడియో మంచిగానే వచ్చింది కదా? నా కష్టాన్ని నేను నమ్ముకుంటే నేను సక్సెస్ అవుతాను అన్న మాట ఎందుకు చెప్పాను? మన కష్టాన్ని మనం నమ్ముకుంటే మనం ఎందుకు సక్సెస్ అవ్వము అని మనమే ఒక క్వశ్చన్ వేసుకున్నామనుకోండి, సక్సెస్ అవుతాం కదా! ఈ చిన్నదానికి అబ్బో పెద్ద మాటలు మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటున్నారా? చూద్దురు ఉండండి. అలానే ఈ చీర మడతలు కూడా పడ్డాయి. అంతే, మడత వేసిన దాంట్లో ముడతలు పడ్డాయి. ఆ ముడతని సరిచేసి చక్కగా షోల్డర్ ప్లీట్స్ ఐరన్ చేసేసాను. ఇప్పుడు మన కష్టాన్ని మనం నమ్ముకోవటం అన్న మాట ఏంటి, ఎందుకు చెప్పాను అంటే, ఇప్పటిదాకా ట్రైపాడ్‌కి పెట్టి చక్కగా ఐరన్ చేసేసుకోవచ్చు కదా! నేను ఆ వచ్చిన చుట్టానికిచ్చి కొంచెం ఐరను ఇట్లా బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నానుగా, వీడియో తీయంటే ఆ మేడం గారు, అదేనండి బంధువులమ్మాయి, వీడియో తీస్తూ వీడియో మంచిగా పెట్టాను అని చెప్పి చెయ్యి అలా పట్టుకుందా ఫోన్ని, అలానే పక్కకు తిరిగి ఇలా వంగి చూస్తుంది. నేనా గమనించుకోలే. తను వీడియో తీస్తుందిగా, ఇంకేముందిలే అని చెప్పి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ వేయటానికి రెడీ అయ్యాను. గమనించండి, నేనింక వీడియో ఎడిట్ చేసి చిన్న ముక్కన పెట్టేశాను. ఇదిగో ఇలా పెట్టేసేసి ఆ వీడియోని అలా అట్టిపెట్టేసింది. ఒక్కసారి ఎందుకో డౌట్ వచ్చి అలా చూస్తే సరిగ్గా పెట్టలేదు, ఒకసారి గమనించు అని చెప్పిన తర్వాత మళ్ళీ సరి చేసుకుంది. ఎందుకంటే ఈ మేడం గారు కూడా శారీ ప్రీప్లేటింగ్ నేర్చుకున్నారు. నేను ఏమన్నా చేసే దాంట్లో కొత్త పాయింట్ ఏమన్నా దొరుకుద్దేమో అని అలా గమనిస్తూ ఇదిగో ఇలా వీడియో తీసింది. అందుకేనండి, మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఎప్పుడు సక్సెస్ అవుతాము అన్నమాట ఈ చిన్న మాట చెప్పింది. నిజమంటారా? అవునంటారా? కాదంటారా? దీనిని కూడా నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళకి నా జోహార్లు. నేను చేసే నా వర్క్‌ని ఇష్టపడి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. అలానే ఈ శారీని చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను. ఆ తర్వాత చక్కగా కవర్లో పెట్టేశాను. రేపు మార్నింగ్ చూసారా ఎలా తీస్తుందో వీడియో? ఇదండి విషయము.
రేపు మార్నింగే ఈ శారీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ బాబుది పుట్టినరోజు. పక్కింటి పాపని పంపించి ఇదిగో ఇలా శారీ తీసేసుకున్నారు. నేను చెప్పిన మీరడిగిన మీ డౌట్‌కి నా ఆన్సర్ విన్నారు గదా! ఆవుల పద్మావతి గారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోతో అది కూడా శారీ ప్లీటింగ్ చేసిన తర్వాత కేర్